మనకి ఆనంద్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. ఆనంద్ గారు నమస్తే పద్మావతి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కంగ్రాచులేషన్స్ చెప్పాలండి. ఎందుకంటే లాస్ట్ 2 ఎలక్షన్స్ నుంచి వైసీపీ కోవర్ట్లు బీజేపీలో ఉన్న వాళ్ళని సక్సెస్ఫుల్ గా పక్కకు పెట్టడం జరిగింది. దానికి మిమ్మల్ని శుభాకాంక్షలు చెప్పాలి, అభినందనలు చెప్పాలండి. నాకు బీజేపీకి సంబంధించిన 2 క్వశ్చన్స్ అండి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ పోలవరం ప్రాజెక్ట్ అనేది నేషనల్ ప్రాజెక్టు, సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్లీ ఫండెడ్ ప్రాజెక్ట్. మీరు డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు, కానీ దాని పరిస్థితి ఏంటి, అది ఎంతవరకు వచ్చింది, 5 ఏళ్లలో ఎంతవరకు జరగలేదు. మేము డబ్బులు ఇచ్చామని మీరు చెప్పుకుంటారు, కానీ రెగ్యులర్ గా మీరు దాన్ని మానిటర్ చేసి దాని గురించి పబ్లిక్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కొంచెమన్నా ఉందా మీకు? అది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ అమరావతి అంటుంది, స్టేట్ గవర్నమెంట్ మాత్రం 3 క్యాపిటల్స్ అంటుంది. సో ఇక్కడ రీఆర్గనైజేషన్ లో ఏముందంటే, క్యాపిటల్ కి కావాల్సిన డబ్బులంతా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తున్నారు. ఇక్కడ మీ డబ్బులతోని వాళ్ళ ఆటలు ఆడుకుంటుంటే పైన మీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇది క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ. ఆనంద్ గారు నమస్తే. మొదటగా మీరు పోలవరం అంశాన్ని మీరు లేవనెత్తారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. I don't think that ChatGPT is the slightest threat to stylish writing. Many of these technologies gave human beings the power of God. Are we ready to be God? You can't get away from the humanity in the artificial. It's not that artificial after all. A computer program has no mind to speak of. The element of human personality is missing. I'll become a carpenter, maybe. At this point, I have no fear of being overtaken by AI in writing creative fiction. That it cannot be at the moment. This and more. Streaming on News 9+. దాన్ని ఆ 7 ముంపు మండలాన్ని మొదటి క్యాబినెట్ సమావేశంలోనే అజెండాలో పెట్టి ఆమోదం తీసుకొని, ఎందుకంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి, పోలవరాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఉంది కాబట్టి 7 ముంపు మండలాన్ని క్యాబినెట్ సమావేశంలో తీసుకొని వచ్చి జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ R&R ప్యాకేజ్ విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకుంటూ అక్కడ నుండి స్థానిక ఉన్నటువంటి ముంపు గ్రామంలో నుండి బాధితులు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ పార్టీల మధ్య అవగాహన లేకుండా ఆలస్యం అవడం చాలా దురదృష్టం. కానీ దాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవనాడి పోలవరం, దాన్ని నీళ్లు అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఆలస్యమైంది, దానికి చింతిస్తున్నాం, కానీ భవిష్యత్తులో తొందరగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తామని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ఇంకోటి రెండోది, అమరావతి క్యాపిటల్ విషయం మీరు మాట్లాడారు. అమరావతి ఒకటే క్యాపిటల్, ఒకే క్యాపిటల్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతిచ్చి కేవలం ఒక సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పి వారు మాట మార్చడం జరిగింది. అంటే దురదృష్టం, ఎందుకంటే ఇక్కడ కూడా సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఏ రోజైతే విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మైండ్ సెట్ నుంచి 5 సంవత్సరాల పక్కకు పోలేదండి. కానీ ఇంకా జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు రాబోతుంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నాం. అమరావతికి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా అమరావతి రాజధానిగా మేము దాన్ని చెక్కదిద్దాం. ఇప్పటికే దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం దాదాపు 7,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి పైసా ఎక్కడ వెళ్ళే ప్రసక్తి లేదు. రాబో రోజు అదనంగా అమరావతికి నిధులిచ్చి రాజధాని డెవలప్మెంట్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పనిచేస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను.